అర్ధరాత్రి ఎన్టీఆర్ ఇంటికెళ్లి షాక్ ఇచ్చిందట ఉపాసన. ఉపాసన జూనియర్ ఎన్టీఆర్ ఇంటికెళ్లినట్టుగా తెలుస్తోంది. ఉపాసన జూనియర్ ఎన్టీఆర్ ఇంటికెళ్లి షాక్ ఇచ్చినట్టుగా అయితే సమాచారం. ప్రస్తుతం ఉపాసన అలాగే చరణ్ వాళ్ళిద్దరూ కూడా పక్కపక్కన ఇళ్లల్లో ఉంటారనేటువంటి సంగతి తెలిసిందే. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే మన ఉపాసన వాళ్ళిద్దరికీ కూడా పాప పుట్టేసరికి వాళ్ళు చిరంజీవి గారి ఇంటికెళ్ళిపోయారు. అయినా సరే తనంటే ఎంతో అభిమానం అట. అందుకే జూనియర్ ఎన్టీఆర్‌కి ప్రత్యేకంగా విషెస్‌ని అందించడానికి వచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఈ విషయాలు కూడా ఎంతో వైరల్‌గా మారుతోంది. ఇక అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో షాక్‌లో ఉన్నట్టుగా సమాచారం. అర్ధరాత్రి జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి భారీగా ఉపాసన షాక్ ఇవ్వడంతో ఈ విషయం తెలిసి అందరూ ఒక్కసారిగా అయితే షాక్ అయిపోయారు. సో, ఉపాసన జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టమట. అందుకే తాజాగా ఉపాసనకి సంబంధించిన విషయంలో మరి తన గురించి వచ్చేసరికి ఎంతో ఆనందంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో, ఉపాసన తనకు కంగ్రాచ్యులేట్ చేయడానికి వచ్చింది. ఇటీవల 'దేవర' సినిమాకి సంబంధించినటువంటి గ్లింప్స్‌ని చూసిందట. ఫెంటాస్టిక్‌గా ఉందని, ఈ సినిమా మీద మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయని చెప్పినట్టుగా సమాచారం. సో, అంతేకాకుండా ఇంకా ఉపాసన, చరణ్ అలాగే ఇంకా ఎన్టీఆర్, లక్ష్మీప్రతి ఈ నలుగురు కలిసారంటే ఇంక సందడే. ఒకప్పుడు దాదాపు 10 ఏళ్ల పాటు ఇద్దరు పక్కపక్కన ఇండ్లలోనే ఉండేవారు. ఇప్పుడు క్లింకార పుట్టడం వల్ల చరణ్, ఉపాసన చిరంజీవి ఇంటికి షిఫ్ట్ అయ్యారు. అందుకే కలిసి చాలా రోజులైందని సర్ప్రైజ్ ఇవ్వడానికే ఉపాసన వెళ్లి లక్ష్మీప్రణతి జూనియర్ ఎన్టీఆర్‌కి అర్ధరాత్రి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారట. అలాగే తమ ఇంట్లో జరిగే ఫంక్షన్ కోసం మరి ఇద్దరు రావాలని కోరి విషెస్‌ని అందించి వచ్చారట ఉపాసన.